ధరణి చుట్టూ తెలంగాణ రాజకీయం రాజుకుంది. ధరణియే భూములకు రైతులకు మేలైందని ప్రభుత్వం, లేదు ధరణి అంతా తప్పుడు తడక అంటూ విపక్ష కాంగ్రెస్ వాదిస్తోంది. అసలు ధరణి రైతులకు మేలు చేసిందా? ధరణి రైతులకు నట్టేట ముంచిందా? ప్రభుత్వం చెబుతుందేంటి? విపక్షాలు వాదిస్తుంది ఏంటి? వాట్స్ ద స్టోరీ? తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలోని భూమి లెక్కల వివరాల నమోదుకు తీసుకొచ్చిన ప్రత్యేక చట్టం ధరణి. రాష్ట్ర పరిధిలోని భూ వివరాలన్నీ డిజిటలైజేషన్ చేయాలనే సదుద్దేశంతో తీసుకొచ్చిన ఈ చట్టం ఇప్పుడు వివాదాల్లోకి ఎక్కింది. 2020లో తీసుకొచ్చిన ధరణితో రైతులకు ప్రత్యేక పట్టాలు ఇచ్చారు. డిజిటలైజేషన్ ద్వారా 29 అక్టోబర్ 2020న సీఎం కేసీఆర్ చేతుల మీదుగా మేడ్చల్ జిల్లా మూడుచింతలపల్లిలో రైతులకు పట్టా పాస్ పుస్తకాలను పంపిణీ చేశారు. పారదర్శకత సామర్థ్యాన్ని పెంచడంతో పాటు భూమి రిజిస్ట్రేషన్లు, మ్యూటేషన్లు, ఆస్తుల బదిలీలకు జవాబుదారీతనం, సురక్షితమైనదిగా, ఇబ్బంది లేని ప్రజలకు సేవలను అందించడం ఈ పోర్టల్ లక్ష్యంగా నాడు నేడు ప్రభుత్వ పెద్దలు చెబుతూనే ఉన్నారు. రిజిస్ట్రేషన్ ప్రక్రియలో లొసుగులను తొలగించడం, భూమి ఆస్తి సంబంధిత సమాచారాన్ని ఆన్లైన్లో పొందుపరచడం, వ్యవసాయ భూముల నమోదు, వారసత్వం విభజనను సరళతరం చేయడానికి, మొత్తం రిజిస్ట్రేషన్లో ప్రక్రియ కొద్ది నిమిషాల్లోనే పూర్తయ్యేలా చూడటానికి, ప్రజలకు ఈ పట్టాదార్ పాస్బుక్ను భూ యజమానులకు వెంటనే అందించడం దీని ప్రత్యేకత. కొనుగోలుదారుడు తన రిజిస్ట్రేషన్ ప్రక్రియను 20 నిమిషాల్లో పూర్తి చేసుకుని ఈ పాస్బుక్ను పొందవచ్చును. సింగిల్ విండో విధానంలో తనకు కావలసిన సేవలను భూ యజమాని ధరణి పోర్టల్ ద్వారా పొందవచ్చు. ఇక అవినీతి నిర్మూలనలో పారదర్శకతను జవాబుదారీ విధానంగా భూ పరిపాలన వ్యవస్థలో ధరణి పోర్టల్ ఒక విప్లవాత్మక ఘట్టం. అయితే ధరణి పోర్టల్ అంతా బాగానే ఉన్నా ఇవాల్టికి కొన్ని రైతులకు చిక్కులు వచ్చి పడ్డాయి. ఒకరి భూమి మరొకరి పేరు మీదకి నమోదు కావడం, రైతున్న భూమి కంటే వేరొకరి భూమి తన పట్టా పుస్తకంలో ప్రింట్ అవ్వడం, మార్పులు చేర్పులకు దరఖాస్తు చేసుకున్న రోజుల తరబడి పెండింగ్లోనే ఉండడం లాంటి అనేక సంఘటనలు వెలికి వచ్చాయి. కొంతమంది రైతుల భూములు ఉన్నత వర్గాల చేతుల్లోకి వెళ్లడం, ఏం చేయలేని పరిస్థితుల్లో ఉరివేసుకుని ఆత్మహత్యలు చేసుకున్న రైతన్నలు కూడా రాష్ట్రంలో లేకపోలేదు. ఇటీవలి కాలంలో పథకానికి వివాదాలు ఎన్ని వచ్చాయో ఉపయోగాలు కూడా అంతకంటే ఎక్కువే వచ్చాయని చెప్పవచ్చు. తాజాగా ఈ ధరణిపై రాజకీయం చక్రాలు తిప్పుతుంది. అటు అధికార పక్షం నుంచి ముఖ్యమంత్రి స్వయంగా రంగంలోకి దిగి ఈ ధరణి గొప్పదనాన్ని చెబుతున్నారు. ఇక ఇటీవలి కాలంలో వివిధ జిల్లాల కలెక్టరేట్ల ప్రారంభోత్సవం సందర్భంగా విపక్ష కాంగ్రెస్ ను టార్గెట్ చేస్తూ విమర్శలు చేశారు. తొలుత టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి గత ఏడాది మార్చి 10న తన పాదయాత్రలో భాగంగా కరీంనగర్లో ధరణిపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ధరణి పోర్టల్ కారణంగా గ్రామాల్లో సమస్యలు నెలకొంటున్నాయని రేవంత్ రెడ్డి ఆరోపించారు. తమ పార్టీ అధికారంలోకి రాగానే ధరణిని రద్దు చేస్తామన్నారు. ధరణి పోర్టల్తో వేల కోట్లు కేసీఆర్ బంధువుల చేతుల్లోకి వెళ్లాయన్నారు. పేదల భూములను ఆక్రమించుకున్న వారిని జైల్లో పెట్టాలని ఆయన డిమాండ్ చేశారు. పేదలకు భూములు పంచి వారి ఆత్మగౌరవం నిలబెట్టాలని ఆయన కోరారు. ఇక రాష్ట్రంలో 9 లక్షల మంది ధరణితో సమస్యలు ఎదుర్కొంటున్నారని రేవంత్ రెడ్డి చెప్పారు. ఇప్పటికైనా కేసీఆర్ ధరణి వివాదంలో లోపాలను సరిచేయాలని ఆయన డిమాండ్ చేశారు. లేకపోతే పేదల ఉసురు తగిలి మట్టి కొట్టుకుపోతారని రేవంత్ రెడ్డి విమర్శించారు. కొత్త సంవత్సరంలో కొత్త ప్రభుత్వం కాంగ్రెస్ ఉంటుంది. కాంగ్రెస్ ప్రభుత్వంలో ధరణిని రద్దు చేస్తాం. మీ దందాల మీద విచారణకు ఆదేశిస్తాం. మీరు కొల్లగొట్టిన భూములు ఈనాటి సంగారెడ్డి జిల్లా, రంగారెడ్డి జిల్లా, మేడ్చల్ జిల్లాలో వేలాది ప్రభుత్వ
వేలాది ఎకరాల ప్రభుత్వ భూములను మీరేదైతే ఆక్రమించుకున్నారో అన్నిటి మీద విచారణ చేసి మిమ్మల్ని బొక్కలేసి తొక్కుతామని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేయదలుచుకున్నా. ఈ నెల 4న నిర్మల్ జిల్లా కలెక్టరేట్ ను ప్రారంభించిన సీఎం కేసీఆర్ ధరణి ప్రస్తావన తీసుకొచ్చారు. గతంలో రెవెన్యూ విభాగంలో భయంకరమైన అవినీతి ఉండేదని, ఎవరి భూమి ఎవరి పేరుతో ఉందో తెలిసేది కాదన్నారు. ధరణి పోర్టల్ వచ్చిన తర్వాత సులభతరమైందన్నారు. ధరణి పోర్టల్ను బంగాళాఖాతంలో వేస్తామని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారన్న ఆయన ధరణిని బంగాళాఖాతంలో వెయ్యాలన్న వారినే బంగాళాఖాతంలో వెయ్యాలి అని పిలుపునిచ్చారు. మళ్లీ అవినీతికి తెరలేపడానికి కాంగ్రెస్ నేతలు యత్నిస్తున్నారన్న ముఖ్యమంత్రి ధరణి పోర్టల్ ఉండడం వల్లే 15 నిమిషాల్లో రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తవుతుందన్నారు. ఇక ధరణిని తొలగిస్తే రైతుల ఖాతాల్లో డబ్బులు పడతాయా? ధరణి పోర్టల్ను తొలగించాలా వద్దా? ప్రజలు ఆలోచించాలన్నారు. ఆ కొన్న వడ్ల డబ్బులు కూడా బ్యాంకులో వేస్తే మీకు డైరెక్ట్ మీ బ్యాంకులోకి వస్తూ ఉన్నాయి. అంటే ధరణి తీసేస్తే ఇవన్నీ జరుగుతాయా? తీసేయన్నా ధరణి ఉండన్నా? ఎవరైతే ధరణి బంగాళాఖాతంలో ఏమన్నారో వాళ్ళను బంగాళాఖాతంలో ఇసురుకుంటారు. ఎవరైతే మళ్ళా విఆర్ఓలను పట్వారీలను మళ్ళీ మనల్ని పరిచయం చేయడానికి, మన భూములు గోల్మాల్ చేయడానికి ఎవరైతే ఇలా మళ్ళీ దుర్మార్గం చేస్తున్నారో, ఇంత బహాటంగా చెప్తున్నారో ఇండియా మొత్తంలో ఎక్కడ లేదు. ముఖ్యమంత్రి వ్యాఖ్యలపై కాంగ్రెస్ నేతలు బగ్గుమన్నారు. ములుగు ఎమ్మెల్యే సీతక్క గాంధీభవన్ వేదికగా రాష్ట్ర ప్రభుత్వంపై విరుచుకుపడింది. ఆర్భాటపు ప్రచారాలతో ప్రజా సమస్యలను పక్కదారి పట్టిస్తుందని కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్క విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్ ఏం తప్పు చేసిందని బంగాళాఖాతంలో కలపాలని కేసీఆర్ అంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ధరణి తీసుకొచ్చి రైతులను ఇబ్బందులకు గురిచేస్తున్న వాళ్లను ప్రజలే బంగాళాఖాతంలో కలుపుతారంటూ విమర్శించారు. ఈ నెల 6న ధరణి పోర్టల్తో 99% సమస్యలు పరిష్కారమయ్యాయని సీఎం కేసీఆర్ అన్నారు. నాగర్ కర్నూలు జిల్లా కలెక్టరేట్ ప్రారంభించిన సీఎం కేసీఆర్ మీటింగ్లు పెట్టి ధరణిని రద్దు చేస్తాం అంటున్నారని, ధరణిని బంగాళాఖాతంలో కలుపుతామంటున్నారని చెప్పారు. ఇక ధరణి వల్ల రైతులకు ఎంతో లాభం కలిగిందన్న సీఎం మీ పట్టాలను మార్చే శక్తి ఎవరికీ లేదన్నారు. విఆర్ఓ నుంచి సీఎం దాకా ఎవరూ ఏ పట్టాలు మాయం చేయలేరని చెప్పారు. భూమి అమ్మిన రైతు వేలి ముద్ర వేస్తే తప్ప రికార్డు మారదు అని సీఎం కేసీఆర్ వ్యాఖ్యానించారు. విఆర్ఓ చేతిలో దఫ్తరం ఉండే, ఎంఆర్ఓ చేతుల దఫ్తరం ఉండే, ప్రభుత్వం దగ్గర ఉన్న అధికారాన్ని మేము ప్రజలకు రైతులకు ఇచ్చినాం, మీకు అధికారం ఇచ్చినాం. ఇవాళ రైతు భూమి మారానంటే విఆర్ఓ లేనేలేడు, ఎంఆర్ఓ మార్చలేడు, ఆర్డీఓ మార్చలేడు, జాయింట్ కలెక్టర్ మార్చలేడు, కలెక్టర్ మార్చలేడు, రెవెన్యూ సెక్రటరీ మార్చలేడు, రెవెన్యూ మంత్రి కూడా మార్చలేడు, చీఫ్ సెక్రటరీ కూడా మార్చలేదు, చీఫ్ మినిస్టర్ అయిన నేను కూడా మార్చలేను. ఏం మారుతుంది? ఒక రైతు 2 ఎకరాలను ఇంకో రైతుకి అమ్మితే దాన్ని మార్చే అధికారం ఎవరికి ఇచ్చినాం? అమ్మిన రైతుకే ఇచ్చినాం. ఆయన బొటనవేలు ఒత్తితే తప్ప రికార్డు మారే శక్తి ఎవరికి లేదు. అటు కాంగ్రెస్ సీఎం వ్యాఖ్యలపై స్పందించింది. గడిల పాలన పునరుద్ధరించేందుకే కేసీఆర్ ధరణి పోర్టల్ను తీసుకొచ్చారని రేవంత్ విమర్శించారు. ఈ నెల 9న మీడియా వేదికగా ధరణిపై కీలక వ్యాఖ్యలు చేశారు. కొద్దిమంది భూస్వాముల కోసమే ధరణి తీసుకొచ్చారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ధరణి పోర్టల్ను ఖచ్చితంగా రద్దు చేస్తామని రేవంత్ రెడ్డి ప్రకటించారు. రంగారెడ్డి, సంగారెడ్డి, మల్కాజ్గిరి భూముల్లో అవకతవకలు జరిగాయని, 1000 ఎకరాల భూమిని కేసీఆర్ బినామీలకు కట్టబెట్టారని చెప్పారు. ప్రభుత్వ అధికారుల దగ్గర ఉండాల్సిన సమాచారం దళారుల చేతికి వెళ్లిపోయిందన్నారు. ధరణి రాకముందు రైతు బంధు రాలేదా అని ప్రశ్నించారు. ఈ నెల 12న జోగులాంబ గద్వాల జిల్లా కలెక్టరేట్ ప్రారంభించిన సీఎం కేసీఆర్ బహిరంగ సభ వేదికగా టీ కాంగ్రెస్ నేతలపై ధ్వజమెత్తారు. రాష్ట్రంలో ఎక్కడికెళ్లినా జనం ధరణికే జై కొడుతున్నారన్నారని, ధరణి వల్లే రైతు బంధు, రైతు బీమా వస్తున్నాయన్నారు. ధరణి వల్లే వడ్ల పైసలు ఖాతాల్లో పడుతున్నాయని చెప్పారు. అలాంటి ధరణి చట్టాన్ని రద్దు చేస్తామన్న వాళ్లను బంగాళాఖాతంలో కలపాలని సీఎం కేసీఆర్ వ్యాఖ్యానించారు. 3 ఏళ్లు కష్టపడి ధరణి తెచ్చామని, కానీ కాంగ్రెస్ వాళ్ళు అధికారంలోకి వస్తే ధరణి రద్దు చేస్తామని మాట్లాడుతున్నారని విమర్శించారు. రాష్ట్రంలో ఎక్కడికి పోయినా పోర్టల్ ఉండాలని ప్రజలు కోరుతున్నారని చెప్పారు.
మహబూబ్ నగర్లో కేసీఆర్ వ్యాఖ్యలపై రేవంత్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. ధరణి పోర్టల్ ద్వారా నిషేధిత జాబితాలో భూములను అక్రమంగా రిజిస్ట్రేషన్ చేస్తున్నారని రేవంత్ రెడ్డి ఆరోపించారు. ధరణి ద్వారా భూదాన్ భూముల అమ్మకం, కొనుగోలు జరుగుతున్నాయని చెప్పారు. నిషేధిత భూములన్నీ ధరణి సహాయంతో కేసీఆర్ అనుచరులకు వెళ్లాయని రేవంత్ రెడ్డి ఆరోపించారు. ప్రజలకు ఉపయోగపడేందుకే ధరణిని రద్దు చేస్తామని తాము చెబుతున్నందుకే కేసీఆర్ పెడబొబ్బలు పెడుతున్నాడని అన్నారు. ధరణి పోర్టల్ వల్ల 20 లక్షల మంది బాధితులున్నారని రేవంత్ రెడ్డి తెలిపారు. ధరణి రద్దు చేస్తే రైతు బంధు, రైతు బీమా రాదని కేసీఆర్ పచ్చబద్దాలు మాట్లాడుతున్నారని రేవంత్ రెడ్డి చెప్పారు. ఇక అధికార విపక్షాల విమర్శల నడుమ ధరణిపై రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర చర్చ నెలకొంది. నిజంగా ధరణి రద్దు చేస్తే రైతులకు కొత్త సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయని కూడా చెప్పవచ్చు. ధరణిలో ఉన్న లోటుపాట్లను సరిచేస్తే బెటర్ అనే అభిప్రాయం కూడా ఉంది. అయితే ధరణిలో కొన్ని కాలమ్స్ తీసేశారని, దీంతో నిజమైన హక్కుదారుడు ఇబ్బందుల్లో పడే అవకాశాలు ఉన్నాయనే ఆరోపణలు ఉన్నాయి. ఆఖరికి ధరణి ఉంటుందా, రైతులకు కొత్త చిక్కులు తెస్తుందా, ఉన్న చిక్కులను పరిష్కరిస్తుందా అనేది వేచి చూడాల్సిందే.